అరే ఒక కొడుకు తన తండ్రి చేసిన అవినీతి గురించి ప్రెస్ మీట్ ముందు పెట్టే సీన్ ఉంటుంది చూడరా. లీడర్ సినిమాలో హైలైట్ అది వన్ ఆఫ్ ది. లీడర్ అనే సినిమా బెస్ట్ పొలిటికల్ సినిమా. అంటే లైక్ రియాలిటీలో ఏం జరుగుతుంది అని చెప్పే సినిమా. ఆ సీన్ అదే కదా, తనిఖీల పరిని ఫస్ట్ మనోడు సార్ నాకు ఒక 500 members ఆనెస్ట్ పీపుల్ కావాలి, 5 lakhs శాలరీ ఇస్తా అంటే ఊరుకోండి సార్ ఎవరు దొరకరంటే, ఎందుకంటే నువ్వు నెలకు 5 లక్షలు ఇస్తున్నావంటే చాలా అవినీతి పనులు చేస్తున్నారు, ఈ జోబులు వేసుకుంటారు పొలిటికల్, ఇంత కష్టపడి చేసి వాళ్ళ పాకెట్లు నింపడానికి ఎవరు దొరకరు అని అంటారు. సార్ మీరు అవినీతి ఇలాంటి పదాలు వాడకండి సార్, బయట నవ్వుతున్నారు మీ నాన్న చాలా కష్టం అంటారు. డైరెక్ట్ అనేసారు మా సినిమా సారీ సార్ నిజం చెప్పేసిన ఫ్రాంక్ గా మాట్లాడినందుకు అన్నట్టు. మళ్ళీ తర్వాత కట్ చేస్తే ఇక ప్రెస్ మీట్ ముందు కూర్చుంటాడు. ప్రెస్ మీట్ బోరింగ్ వెళ్తా ఉంటది. ఇంకా అలా డాడీ చేసిన అవినీతి గురించి చెప్పేసి ప్రెస్ మీట్ అంతవరకు అట్లా వెంటనే చెప్పాడు. ఫస్ట్ డైరెక్ట్ గా ఇట్లా మాట్లాడుతుంటాడు, ఇలా చేద్దాం అనుకుంటున్నాము, అవినీతి యాంటీ కరప్షన్ బిల్ స్టార్ట్ చేసి కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము, టార్గెట్ 80,000 crores అని. కానీ అందరూ మామూలుగా చూస్తారు, ఇప్పుడు కామనే కదా అని. సో ఏంటి వీడు నా అందరు కడుపులు కొట్టి వీడి కడుపు నింపుకున్నాడు అనుకోకండి అని చెప్పి ఫస్ట్ దాంట్లో వచ్చేది మా నాన్న అక్రమంగా సంపాదించిన 20,000 కోట్లు. క్లాప్స్ కొడతాడు తనకల బారిని. అసలు వేరే లెవెల్ రా. అసలు నేనైతే షాక్ అయిపోయినా, అమ్మ ఎట్లా అసలు ఎలా నెవర్ ఎవర్ పాలిటీషియన్ వాళ్ళు చేసిన అక్రమాలు ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు. ఏం హైప్రా అదంతా ఒక గెట్ బాక్స్ వర్క్ అని చెప్పి వెళ్తాడు. అప్పుడు సార్ రేపటికెళ్ళా ఇస్తాను సార్ 500 మాట్లాడారు దొరకని అన్నారంటే ఇలాంటి రోజు కూడా రావాలనుకున్నాను సార్, మీరు వచ్చారు కదా అంటారు. యాక్సెప్ట్ సార్, చరిత్రలో మిగిలిపోతాను. లీడర్ రా, వేరే లెవెల్ సినిమా. శేఖర్ కమ్లా రాను. Encourage new talent. Please